తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే గ్రామాన ప్రజలంతా మేల్కొని భోగి మంటలు వేశారు. చిన్నారులు, యువత ఆటపాటలతో సంప్రదాయ వస్త్రధారణతో సందడి చేశారు. రాజకీయ, సినీ ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. రంగవల్లుల మెరుపులతో ప్రతి ఇంటా పండుగ శోభ సంతరించుకుంది. సిరి సంపదలు ఇచ్చి సంతోషాల్ని కలబోసిన తెలుగు సంప్రదాయ పండగ సంక్రాంతి సందడి ఆరంభమైంది. ప్రతి ఇంటి ముందు భోగి దీవెనలతో పండగ సంబరాలకు సాదరంగా స్వాగతం పలికారు. పాత సామగ్రితో భోగి మంటలు వేశారు. గొబ్బిపాటలు పాడుతూ రంగవల్లులు వేస్తూ ఆడపడుచులు ఆకట్టుకున్నారు. యువకులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు పండగకు ప్రత్యేక శోభను తెచ్చాయి. పల్లె పట్టణమనే తేడా లేకుండా ఊరూరా భోగభాగ్యాల భోగి పండగను ఘనంగా జరుపుకున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు పండగ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. విజయవాడలో సంక్రాంతి సంబరాల్ని లాంఛనంగా ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. సందడి వాతావరణంలో ఉత్సవాలు జరుపుతుంటే చిన్నపిల్లాళ్లా మారిపోయారాయన. సంప్రదాయాల ఆటలు ఆడి అందర్నీ ఉత్సాహపరిచారు. మంత్రి కామినేని శ్రీనివాస్ తో కలిసి కర్రాబిళ్ల ఆడారు. పతంగులు ఎగరవేశారు. గోళీలు, బొంగరాలు ఆడారు. ఏపీ మంత్రులు రావెల, పల్లె రఘునాథరెడ్డి కూడా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. డప్పు దరువు వేశారు. కళాకారులతో కలిసి పాదం కదిపారు. డాన్స్ తో హుషారెత్తించారు. కోళ్ల పందాలు, పొట్టేళ్ల పందాలతో పాటు ఈ ఏడాది కృష్ణా జిల్లా నాగాయలంకలో కొత్తగా పడవ పందాలను కూడా నిర్వహించారు. ఈ పోటీల్ని వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం ఇంటి ముందు రంగవల్లికలు తీర్చిదిద్దారు. మరోవైపు గుంటూరు భోగి సంబరాల్లో అపశృతి జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భోగి మంటలు వేస్తుండగా ఓ వ్యక్తికి మంటలు అంటుకున్నాయి. అతన్ని కాపాడేందుకు యత్నించిన ఎమ్మెల్యే మోదుగల పాదాలకు కూడా మంటలు అంటుకున్నాయి. స్థానికులు స్పందించి మంటల్ని ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది.